ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకౌతికామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. మరి ఈ సింహరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఎక్కడికి పోయినా కూడా చాలా 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 విధానాలుగా కష్టపడుతూనే ఉంటారు. ఎన్నో విధానాలుగా వీళ్ళకి అదృష్ట బలము, లక్ష్మీ బలము, పూజ బలము అనగా ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంటాయి, భంగమైపోతుంటాయి. మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు, అమాయకులు, దరిద్రులు, వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు యథావిధిగా పెరిగిపోతున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో అదే విధంగా ఉంటారు. కానీ మాటలు కానీ, విధానం కానీ, చేతలు కానీ ఎలా ఉంటాయంటే వీళ్ళకి అతి వేగంగా ఉంటాయి. వీళ్ళతో మాట్లాడాలంటే కష్టం. ఎందుకంటే వీళ్ళకి వాయిస్లో ఎక్కువగా విధానం బాగుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, మైండు, మనసు, ఆలోచన చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా బ్రెయిన్ ఆలోచన విధానం ఏంటంటే చూస్తే అమాయకులు లెక్క ఉంటారు. కానీ చాలా చాలా విషయాలను వీళ్ళు అవలేలగా వీళ్ళు కనిపెట్టేస్తారు. ఎలాంటి విషయమైనా కూడా సిఐడి ఆఫీసర్ మాదిరిగా మనం మాట్లాడే మాటల్లోని వీళ్ళు కనిపెట్టేస్తారు. కాబట్టి వీళ్ళతో మాట్లాడాలన్నా, వీళ్ళతో చేయాలన్నా ముందు మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మన జాగ్రత్త కొంచెం పడినట్టుకైతే బాగుంటుంది. మరి ఈ రాశి వాళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి మంచి మంచి అదృష్టము, మంచి యోగము, పెద్ద పెద్ద కార్యక్రమాలు, విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే చదువు పరంగా మరి విద్యలో కొంచెం ప్రాబ్లాలు, కొంచెం ఇబ్బందులు, కొంచెం బ్రేకులు, కొంచెం జ్ఞాపక శక్తి లేకోకుండా త్రికాల శుద్ధి ఇబ్బందిగా అయినట్టుగా మైండ్ అప్సెట్ కావటం, ఇంట్లో కొంచెం ఒకల మాట అనుకూలం లేకోకుండా ఒకరికి గొడవలు, చికాకులు, ఇబ్బందులు, అన్నదమ్ముల్లో ఇబ్బందులు కొన్ని కనబడుతుంటాయి. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కుటుంబంలో శత్రువులతో ఇబ్బందులు ఎక్కువగా కనబడుతుంటాయి. ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే శత్రువుల వలన వీళ్ళకి చాలా నష్టాలు కనబడుతుంటాయి. ఇలా శత్రువు వలన వీళ్ళ కుటుంబానికి ఎదుగుదల లేకోకుండా అయిపోతుంటుంది. ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న గౌరవం, అభిమానము ఆ శత్రువుల ద్వారాగా ఏదో ఒక సమస్యలో ఇరక్కబోతారు వీళ్ళు. అది ఇరక్కబోయి దాని వలన లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన చికాకులు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని తెచ్చుకొని మానసికంగా బాధపడుతూ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో వీళ్ళకి కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. ధనలక్ష్మి కూడా వీళ్ళ చేతులు నిలబడదు, మనశ్శాంతి అనేది ఉండదు. నవగ్రహాలు వీళ్ళ మీద ఎక్కువగా తిరుగుతుంటాయి. నవగ్రహాలు అంటే రావుకేతువులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రావుకేతువుల వలన వీళ్ళు ఏ ప్లాన్ అనుకున్నా, ఏది అనుకున్నా కూడా చేతికాడికి వస్తాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. మరి ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అనేది చాలామందికి చాలా చాలా విధానాలుగా చాలా సందేహాలు ఉన్నాయి చాలామందికి. కాబట్టి ఇలాంటి బాధపడే వాళ్ళకి, ఇలాంటి కష్టాలు పడే వాళ్ళకి మెయిన్గా ఆ అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమం చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమం మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి మీరు విదేశాల ప్రయాణాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు అనుకుంటున్నారు. మరి కొంచెం విదేశాల్లో వెళ్ళి పెద్ద విద్యను పూర్తి చేసుకొని పెద్దగా అక్కడ సెటిల్మెంట్ కావాలని చాలా చాలా విధానాలు, ప్రయత్నాలతో మీరు ఊహిస్తున్నారు. కాబట్టి మీరు ఊహించుకున్నది 100% మీకు సక్సెస్ కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ రావుకేతువులు మీ మీద నుంచి పోవాలి. ఈ రావుకేతువుల్ని మీరు శాంతం చేయించుకునేట్టుకైతే తప్పకుండా ఈ సింహరాశి వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది రాబోతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు, మనసు నెమ్మదిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతమయ్యే మార్గాలు అతి వేగంగా కనబడుతున్నాయి.
కాబట్టి మీరు ఏ కార్యక్రమానికి చేసినా, ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న, అన్న వదిన, మనకు సంబంధించిన వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మా నాన్న ఏది లేని విడల వాళ్ళు, అత్తా మామ పెద్దవాళ్ళు, లేకపోతే అన్న వదిన మనకు పెద్దది. అలాంటి వాళ్ళని డైరెక్షన్ తీసుకొని నడిచినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే మీకు చాలా వరకు బాగుంటుంది. మీరు జాతక బలం చెప్పించుకోవాలనుకున్నా, మీ ఇంట్లో ఏమున్నా, మీ భూమిలో ఏమున్నా, మీ శలకలో ఏమున్నా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాము. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే యోగం అనేది కనబడుతుంది. దాని వరకు మీరు కొంచెం జాగ్రత్త చేసుకునేట్టుగైతే మీకు మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.